హలో సజని గారు, హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా అనిపిస్తుంది? అంటే కెరీర్ పరంగా స్టార్ట్ చేశారా? యా, కెరియర్ స్టార్ట్ అయింది. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. బాగా వెళ్తుంది. ఓకే. సౌజన్య అనగానే ఫస్ట్ యాక్చువల్గా అర్జున్ రెడ్డి సినిమాలో ఆ సాంగ్, సో ఫస్ట్ పాడింది మీరు అదే సాంగ్. అవును, అదే పాడాను. ఓకే, ఆ సాంగ్ పాడినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అసలు? అన్ఎక్స్పెక్టెడ్గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది నా ఫస్ట్ డెబ్యూ సాంగ్ యాక్చువల్లీ టాలీవుడ్లో. సో ఆ సాంగ్కి లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చే సాంగ్కి అంత రెస్పాన్స్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ సాంగ్తో చాలామంది నన్ను గుర్తుపడుతున్నారు అండ్ బయటికి వెళ్తే నాకు అంత లవ్ ఇస్తున్నారు. సో ఐమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ. స్లోగా వెళ్ళిన సాంగ్ అది అసలు, యా మామూలుగా కాదు. అంటే ఎండింగ్లో మన మధ్యలో ఉన్నది యాక్చువల్గా గుర్తుపెట్టుకుండేది, బట్ ఎండింగ్లో అసలు చాలా స్మూత్గా అలా వెళ్ళిపోయింది అసలు. అవునవును, చాలా పాయిజన్ లెక్కింది అందరికీ అనుకోవాలి, అవునంటారా? సో డెఫినెట్లీ అది క్రియేట్ చేసిన వాళ్ళకి మనం క్రెడిట్స్ ఇవ్వాలండి. రాసింది శ్రేష్ఠ గారు అండ్ ఈ సాంగ్ని ఇక్కడ పెట్టాలి అని డిసైడ్ చేసింది సందీప్ రెడ్డి గారు, డైరెక్టర్ గారు. సో వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ ఆలోచనకి నిజంగా దట్స్ అ కమెండబుల్ జాబ్. ఎందుకంటే ఒక మూవీ పరంగా చూసుకుంటే అప్పటిదాకా హీరో ద్వారా మనం మూవీని చూస్తున్నాం. లాస్ట్లో హీరోయిన్ పరంగా అసలు ఎలా వస్తుంది, ఏంటి తన ఫీలింగ్స్ ఏంటి, తను ఎలా ఇన్నాళ్ళు వెయిట్ చేస్తుంది అనేది ఒక పాట రూపంలో వాళ్ళు చిత్రీకరించారు. దట్స్ అ వెరీ గుడ్, వెరీ నైస్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. అండ్ ఇట్ వర్క్డ్. ఓకే, ఓకే. శ్రేష్ఠ గారితో మీ రిలేషన్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది, మీ ఇద్దరు జర్నీ అనుకోవచ్చు కదా. సో ప్రెసెంట్ ఎలా ఉంది? షీఈ్ అ వెరీ నైస్ పర్సన్ అండి. నాకు ఈ సాంగ్కి నా వాయిస్ విని లేదు ఈ అమ్మాయి చేత పాడించాలి అని అనుకున్నారు. సో నేను జస్ట్ ట్రాక్ పాడడానికి అప్పటిదాకా ఓన్లీ ట్రాక్సే పాడుతుండేదాన్ని. సో అది విని లేదు ఈ అమ్మాయి చేత ఫైనల్గా పాడించాలనుకోవడం, తర్వాత కొన్ని డివోషనల్ ఆల్బమ్స్లో కూడా ఆవిడ రాసిన దానికి నేను పాడాను. అంతకుముందు ఈ సినిమా ఈ మూవీ తర్వాత ఓకే తర్వాత నుంచి ఆవిడ ఒరిజినల్ సాంగ్స్కి, ఆవిడ చేస్తున్న డివోషనల్ మూవీస్కి, షార్ట్ ఫిల్మ్స్కి దానికి కూడా నాకే అవకాశం ఇచ్చేవారు. సో అది ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు హర్. సో లక్కీ అనుకోవాలి, ఎందుకంటే చాలా మంది సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది సింగర్స్ ఉన్నారు. సో వాళ్ళందరి కాకుండా ఆ ప్లేస్కి మీరు వచ్చారంటే కొంచెం హ్యాపీగా మూమెంట్ అని అనుకోవాలి కదా. అవునండి, ఎంతో మంది సింగర్స్ ఇక్కడ ఉంటున్నారు అండ్ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక పాట మనం ఆల్బంలో నా పేరు వచ్చింది, లేకపోతే ఒక మూవీలో ఒక పెద్ద బ్యానర్లో పాడాము అంటే అది చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఓకే, సౌజన్య భాగవతుల కాకుండా ఇప్పుడు సింగర్ సౌజన్య కింద మారిపోయారు. అంతేకాకుండా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 విన్నర్ కింద అసలు బాగా ఫేమస్ అయ్యారు. సో ఈ సింగర్ సౌజన్య జర్నీ స్టార్టింగ్ నుంచి చూద్దాం, అసలు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వద్దాము. ఫ్యామిలీ నుంచి అంటే ఎవరైనా సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? అంటే చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకున్నారు ఏంటి అసలు? ఫ్యామిలీలో అంటే మా తాతగారు భాగవతుల కృష్ణారావు గారు, ఆయన ఆ రోజుల్లో నాటకాలు అవి వేసేవారు, పద్యాలు అవి రాస్తారు, పాడతారు కూడా. సో ఫ్యామిలీలో మ్యూజిక్ అనేది ఉంది, కానీ ఎవరు ప్రొఫెషన్గా తీసుకోలేదు. ఆయన రైల్వేస్లో వర్క్ చేశారు ఆఫీసర్గా, అండ్ మా నాన్నగారు కూడా బ్యాంక్లో మేనేజర్గా చేశారు. కానీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎవరు ప్రొఫెషన్గా తీసుకోలేదు. మా అత్త ఆవిడ వీణ అండ్ వోకల్ క్లాసికల్ వైపు డిప్లొమా చేసి అవి నేర్చుకుంటారు. సో అలాంటి క్లాసికల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ ఎవరు ప్రొఫెషన్గా తీసుకోలేదు. బట్ నేను అండ్ మా సిస్టర్, నాకు ఒక యంగర్ సిస్టర్ ఉంది, మీ ఇద్దరం కలిపి ఫస్ట్ టైం ఒక ప్రొఫెషనల్ సింగర్స్గా దిగాము. దానికి డెఫినెట్లీ మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఉంది. ఎందుకంటే అప్పటిదాకా లేని ప్రొఫెషన్ మేము స్టార్ట్ చేసినందుకు మాకు ఏ రోజు వాళ్ళు వద్దు జాబ్ చేయాలి అని ఎప్పుడు అనలేదు. డెఫినెట్లీ సపోర్ట్ చేశారు ఇద్దరికి. మీ సిస్టర్ ఆల్రెడీ శిరీష భాగవతుల. ఓకే ఓకే, తను కూడా ఆల్రెడీ మంచి ఫామ్లో ఉన్నట్టున్నారు. తను కూడా బాగా వర్క్ చేస్తుంది. తెలుగు, తమిళ్ అండ్ హిందీ 3 లాంగ్వేజెస్లోని పాడుతుంది. ఓకే, సో తను రెహమాన్ గారికి, ఇళయరాజా గారికి పాడుతుంది. అండ్ బాలీవుడ్లో కూడా తను మంచి ఫేమస్. ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారా, తను స్టార్ట్ చేశారా? సింగింగ్ అయితే ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేసాం, ఇద్దరం కలిపి సంగీతం క్లాసెస్కి వెళ్ళేవాళ్ళం. కానీ తనకి ముందు బ్రేక్ వచ్చింది డెఫినెట్లీ, ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేదాన్ని. సో ఒక 5 years వరకు వర్క్ చేశాను. సో అప్పుడు ఎక్కువ ఫోకస్ అందులోనే ఉండేది. కానీ తను ముందే కెరియర్ డిసైడ్ అయిపోయి సింగింగ్ వైపు వెళ్ళిపోయింది. సో తనకి ముందు బ్రేక్ వచ్చింది, సో తనే ముందు ఉంది. ఓకే, ఫస్ట్ అయితే సింగింగ్ నేర్చుకున్నా, ఆల్రెడీ జాబ్ చేశారు మీరు సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ నాకు ఆన్ క్యాంపస్ జాబ్ వచ్చేసింది. సో అలా జాబ్ వైపు వెళ్ళిపోయాను. బట్ నన్ను చూసి మా చెల్లి మాత్రం ఫిక్స్ అయింది, లేదు జాబ్ చేయకూడదు, నేను మాత్రం మ్యూజిక్ వైపే వెళ్ళాలి అని తను అనుకుంది. నేను కూడా అది రియలైజ్ అయ్యి నేను ఒక 5 years వర్క్ చేశాక క్విట్ చేసి కంప్లీట్గా మ్యూజిక్లోకి వచ్చాను. ఒక జాబ్ చేసి ఒక 5 years
5 years చేశారా? 5 years చేశాను. ఓకే. ఫ్యామిలీ నుంచి మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఫస్ట్ సాంగ్ పాడేటప్పటికి మీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా? లేదు, అవ్వలేదు. ఒక ఆ తర్వాత అయ్యింది. సో అటు అత్తింటి వారి సపోర్ట్ ఏ విధంగా అనిపించింది? అంటే యాక్చువల్గా పెళ్ళైన తర్వాత కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎలా అనిపించిందని? రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవండి. వాళ్ళకి తెలుసు నేను ప్యాషనేట్ సింగర్ అని తెలుసు, అలాగే నేను వర్కింగ్ ప్రొఫెషనల్ అని తెలుసు. సో వాళ్ళకి మా ఇన్లాస్కి లైక్ అంత తెలియకపోయినా మా హస్బెండ్కి నేను చెప్పాను, నేను ఎప్పటికైనా మ్యూజిక్ వైపు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని. అండ్ మా హస్బెండ్ అర్థం చేసుకున్నారు, అలాగే మా ఇన్లాస్ కూడా అర్థం చేసుకున్నారు నేను జాబ్ క్విట్ చేయడం, ఇందులోకి రావడం. బట్ ఓకే, సింగింగ్ చేసుకుంటోంది, అది ప్రాబ్లం కాదు. కానీ ఇండియన్ ఐడల్ అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఒక 3 months ఫ్యామిలీ, కిడ్స్ అంతా వదిలేసి నేను వేరే ఊరు వెళ్ళిపోయి హైదరాబాద్లో అక్కడే ఉండి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ పర్ఫామ్ చేయాలి. అప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా ఇంట్లో వాళ్ళు, మా ఇన్లాస్, మా పేరెంట్స్ చూసుకోవడం అనేది దట్స్ బ్లెస్సింగ్ అండి. టోటల్ ప్రాపర్ ఎక్కడండి? వైజాగ్ మాది. వైజాగ్. అక్కడ వైజాగ్ అమ్మాయి హైదరాబాద్ వరకు వచ్చి అసలు చాలా హ్యాపీ అనిపించే విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, బట్ అవకాశం కొందరికి మాత్రం వస్తుంటుంది. అలా విన్నర్ అవడం కూడా లక్ అండ్ పట్టుదల కూడా. సో ఆ ప్రోగ్రామ్కి కంటెస్టెంట్గా మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎంత కష్టం అనిపించిందా ఏమన్నా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే అదొక 3 to 4 months జర్నీ. అండ్ ఎవ్రీ వీక్ పాటలు నేర్చుకోవాలి, ఎవ్రీ వీక్ పర్ఫామ్ చేయాలి, బెటర్గా చేస్తూ ఉండాలి, ఇంప్రూవ్ అవ్వాలి. అదొకటి అయితే ఫ్యామిలీ పరంగా నాకు 1.5 years అప్పుడు మా పాపకి. సో ఆ పాపని, అంత చిన్న పాపని వదిలేసి దూరంగా ఉండడం, చాలా రోజుల వరకు చూసుకోకుండా ఉండడం, అది చాలా పెద్ద ఒక ప్రెషర్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నేను ఎక్కువగా రెస్పాన్సిబుల్గా కూడా ఉండేదాన్ని దానివల్ల. ఎందుకంటే ఇంత త్యాగం చేస్తున్నారు అందరూ, ఇంత నా కోసం అందరూ చేస్తున్నప్పుడు నేను డెఫినెట్గా ఏదో ఒకటి చెయ్యాలి, ఊరికే టైం వేస్ట్ చేయకూడదు అని నాకు ఎప్పుడు అదొక టెన్షన్ అండ్ ప్రెషర్ ఉండేది. సో లక్కీలీ వాళ్ళ సపోర్ట్ ఉంది, ఇంతవరకు వచ్చింది. అంటే చిన్నప్పుడు ఏమన్నా సాంగ్స్ ఎక్కడైనా పాడవని మీరు సంగీతం నేర్చుకున్నారు, ఓకే, ఎక్కడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం అలా జరిగిందా మీది? యా అండి, నాకు 4 years ఉన్నప్పటి నుంచి నేను స్టేజెస్ ఎక్కేసాను. సో చాలా రెగ్యులర్గా పాడుతుండేదాన్ని స్కూల్లో. అది కాకుండా నేను పుట్టి పెరిగింది రాయ్పూర్ అండి, ఛత్తీస్గఢ్లో. ఓకే. సో అక్కడ ఆంధ్ర అసోసియేషన్ మా స్కూల్లో ఉండేది. సో డెఫినెట్ అన్ని పండగలు, అన్ని ఆంధ్ర పండగలు, ఉగాది, సంక్రాంతి ఇవన్నీ చేస్తూ డిఫరెంట్గా నేను మా సిస్టర్ పాడుతూ, మా తాతగారు మాకు పద్యాలు ట్యూన్ చేసి నేర్పించేవారు, ఆయన రాసినవి. సో అది అంత్యాక్షరి, అంటే పాటలతో అంత్యాక్షరి వినుంటారు, కానీ పద్యాలతో అంత్యాక్షరి పాడేవాళ్ళం మేము. సో ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. సో అక్కడ చాలా పేరు వచ్చింది మా ఇద్దరికి, భాగవతుల సిస్టర్స్ అని. సో ఆ తర్వాత మా నాన్నగారి జాబ్ వల్ల మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోవడం, వైజాగ్ షిఫ్ట్ అయిపోవడం. అక్కడి నుంచి ఫస్ట్ బాలుగారి ప్రోగ్రాం పాడాలుందిలో మేము ఎంటర్ అయ్యాము. ఏ ఇయర్లో? అది 2005 అండి. యా, వెరీ వెరీ లాంగ్ బ్యాక్. సో 2005లో మా చెల్లి వెళ్ళింది, నేను 2006లో వెళ్ళాను. సో అది నా ఫస్ట్ ఎవర్ రియాలిటీ షో. అది కూడా అసలు స్టేజ్ ముందు, కెమెరా ముందు, మైక్ ముందు ఎలా పట్టుకోవాలో తెలియదు, ఏం అనిపించింది అసలు రియాలిటీ షోలో ఫస్ట్ అంతమంది ఒక పెద్ద సింగర్స్ ఉంటారు అక్కడ అందరూ. అవునవును, బాలు గారు ఉంటారు సాక్షాత్తు అది ఎదురుకుండా. నాకు అసలు ఏమీ తెలియదు, నేను 7th class చదువుతున్నాను, నాకు అప్పుడు ఏమీ తెలియదు, అప్పుడే వచ్చాను నేను ఇంకా ఆంధ్రాకి. సో అదంతా నాకు కొత్త, చాలా భయపడుతూ, చాలా నర్వస్ అయి పాడాను నేను. ఓకే. అసలు చాలా అండర్ పర్ఫామ్ చేశాను నిజం చెప్పాలంటే. కానీ నేను నేర్చుకున్నానండి, ప్రతి స్టేజ్, ప్రతి ఆడిషన్కి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా నర్వస్నెస్ని తీసేసాను. ఎందుకంటే స్టేజ్ ఎక్కి పాడడం మాకు భయం వేసేది కాదు, కానీ ఇలా కెమెరా ముందు, లైటింగ్స్, రియాలిటీ షో అంటే చాలా భయపడిపోయాను నేను. బట్ దెన్ అక్కడి నుంచి ఇక్కడ దాకా జర్నీ చూసుకుంటే రియల్లీ నాకు నేను చాలా నేర్చుకున్నాను. అండ్ చాలా మంది గురువులు కూడా నాకు లక్కీగా దొరికారు. ఫస్ట్ గురువు ఎవరు అసలు? రాయ్పూర్లో ఉపాధ్యాయ లక్ష్మి గారని, ఆవిడ దగ్గర నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఓకే. అప్పుడు ఇంకా స్టార్ట్ చేసాము, ఒక ఏదో గీతాల వరకు అలా నేర్చుకున్నాను. అప్పుడే మేము షిఫ్ట్ అయిపోయి వైజాగ్ వచ్చేసాం. సో ఇక్కడ నేను ఇందిరా కామేశ్వరరావు గారి దగ్గర అండ్ జోగులాంబ గారి దగ్గర, మల్లపురకటి జోగులాంబ గారి దగ్గర నేర్చుకున్నాను కర్ణాటిక్ వైజ్గా. సో హైదరాబాద్లోని నేను రామాచారి సార్ దగ్గర కూడా నేర్చుకున్నాను. అండ్ అలాగే వెస్ట్రన్ క్లాసికల్ కూడా నేను చెన్నైలో అగస్టిన్ సార్ దగ్గర నేర్చుకున్నాను. సో చాలా 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 డిఫరెంట్ గురువుల దగ్గర నుంచి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరి దగ్గర అనేది ఒకటే అనుకోవచ్చు, డిఫరెంట్ ప్లేసెస్ కూడా డిఫరెంట్. అవును. సో అక్కడి నుంచి అనేది వాళ్ళు కొంచెం ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. సో మీరంతా అక్కడ కొంచెం మొత్తం లాగా వచ్చారనమాట. అన్నీ తెలుసుకునే ఇంట్రెస్ట్ ఎక్కువ. సో మరి తెలుగు ఇండియన్ ఐడల్కి ఎలా అనిపించింది అంటే
పార్టిసిపేట్ చేయాలనిపించి? సో నాకు అర్జున్ రెడ్డి తర్వాత గ్యాప్ వచ్చేసింది కదా. ఎందుకు వాళ్ళు అంటారు ఆ గ్యాప్ అసలు ఎందుకు ఇచ్చిందంటారా? సో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, ఒకటి నేను హైదరాబాద్ నుంచి పెళ్ళి అయిపోయాక పూణే షిఫ్ట్ అయిపోయాను. ఆ తర్వాత నాకు అర్జున్ రెడ్డి సాంగ్ విని అవకాశాలు వచ్చేవి కూడా. నాకు కాల్ చేసి పిలిచేసరికి నేను జాబ్ చేస్తూ ఉండడం, వీకెండ్ వరకు నాకు సెలవు దొరకపోవడం, అండ్ వీకెండ్ వరకు ప్రాజెక్ట్స్ నా కోసం వెయిట్ చేయడం అనేది కష్టం కదా. సో అలాగా చాలా చేజారిపోయే అవకాశాలు. సో అది తర్వాత నుంచి ట్రై చేశారా? తర్వాత అర్జున్ రెడ్డి తర్వాత మీరు మూవీస్కి పాడటానికి ట్రై చేశారా గట్టిగా? అక్కడి నుంచి ట్రై చేసేదాన్ని. అంటే అప్పుడప్పుడు వస్తూ ఉండేదాన్ని హైదరాబాద్లో, ఇక్కడ ప్రైవేట్ ఆల్బమ్స్ అది పాడుతూ ఉండేదాన్ని. సో బట్ మూవీస్లో అనేది మళ్ళీ రాలేదు యాక్చువల్గా. సో ఇంకా జాబ్ అది ఇది కష్టం అవుతూ ఉండేదని చెప్పేసి నేను క్విట్ చేసేసాను. ఇంకా ఒక 2 years చూసి ఇంకా అక్కడే క్విట్ చేసేసాను జాబ్. ఆ తర్వాత ఇంకా సరే హైదరాబాద్ కానీ అసలు ఆంధ్ర వైపు వచ్చేద్దాము, ఇంకా మళ్ళీ ఫోకస్ చేద్దాం అనుకునేసరికి 2020లో నేను షిఫ్ట్ అయ్యాను. కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చేసరికి 2 years కంప్లీట్గా ఏమీ లేదు, అందరికీ ఫుల్ రెస్ట్ అయిపోయింది. యా అసలు సో టైం వేస్ట్ అయిపోతుండేది. బట్ స్టిల్ నేను ఇంకా ఎంటర్ అవ్వట్లేదు అని చాలా స్ట్రెస్ తీసుకునేదాన్ని, చాలా డిప్రెస్డ్ ఉండేదాన్ని. అదే టైంలో నాకు పాప పుట్టడం. సో చిన్నప్పుడు దానికి 3 months ఉన్నప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 ఆడిషన్స్ పడ్డాయి. సో అప్పుడే అనుకున్నాను తెలుగు ఇండియన్ ఐడల్ అనే స్టేజ్ నేను డెఫినెట్గా వెళ్ళాలి, వాడుకోవాలి. ఆ స్టేజ్ నేను కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎలాగైనా రావాలనుకున్నాను. ఇండియన్ ఐడల్ సీజన్ 1 అప్పుడు మా పాపకి 3 years అండ్ నాకు కూడా కొంచెం అప్పుడే పుట్టిన పాప కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి నాకు వచ్చాయి. ఆడిషన్స్ క్లియర్ చేశాను కానీ హైదరాబాద్ రాలేకపోయాను, మళ్ళీ వైజాగ్లో ఉండిపోయాను. సో అక్కడ వదిలేసాను మళ్ళీ. సరే ఇది కూడా పోయిందనే బాధలో ఉన్నప్పుడు సీజన్ 2 ఆడిషన్స్ వచ్చాయి ఒక 1 year తర్వాత. అప్పుడు మాత్రం మా ఫ్యామిలీకి కూర్చోబెట్టి చెప్పాను, లాస్ట్ ఇయర్ వదిలేసుకున్నాను, ఈ ఇయర్ మాత్రం వదలాలని లేదు. సో డెఫినెట్లీ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాను. ఓకే. సో లక్కీలీ అందరూ హెల్ప్ చేశారు. మా అత్తగారు కూడా, మా అత్తగారు అయితే ఓకే నాకు టైం ఇవ్వు అన్నారు. ఓకే ఏమంటారా అనుకున్నాను. బట్ యాక్చువల్లీ ఆ టైం తీసుకుని సీజన్ 1 ఎపిసోడ్స్ అన్నీ చూసి ఈ పాటలు అయితే నువ్వు బాగా పాడతావు, ఈ పాటలు నువ్వు నేర్చుకో అని చెప్పి నాకు ప్రిపరేషన్ ఇచ్చారనమాట. సో సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మ్యారేజ్ కాకముందంటే మన డెసిషన్ అనేది ఒక పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది, లేదంటే గట్టిగా పోటీ మేము చేస్తామని చెప్పొచ్చు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అంటే పర్మిషన్స్ ఎక్కువ ఉంటాయి తీసుకోవాల్సినవి. సో ఆ సపోర్ట్ కూడా బాగానే అనిపించింది మీకు మొత్తం? లక్కీలీ అందరూ సపోర్ట్ చేశారు, అంత పెద్ద పర్మిషన్ అనే అవసరం పడలేదు. నేను ఇన్ఫార్మ్ చేశాను, సరే వెళ్ళు ఏం పర్లేదు మేము చూసుకుంటాంలే మీ పాపని అన్నారు. ఓకే. ఫేవరెట్ సింగర్ ఎవరు మీకు? చాలామంది అండి. అసలు నేను పుట్టి పెరిగింది బాలు గారి గొంతు వింటూ. సో ఆయన పాటలు ఎవ్రీడే మా అమ్మ పెద్ద ఫ్యాన్ అండి బాలు గారికి. సో ఎవ్రీడే రేడియో పెట్టేసి అందులో బాలు గారి పాటలు పెట్టాలి, మేము పడుకున్నా మేము ఏం చేస్తున్నా అలా వెళ్తూ ఉండేవి. సో అలా బాలు గారి పాటలు వింటూ అలాగా సుశీల్ గారి పాటలు, జానక్ గారి పాటలు అవి నేర్చుకుంటూ పెరిగాము. తర్వాత ఇలా రియాలిటీ షోస్కి వచ్చాక కొత్త పాటలు నేర్చుకోవడం, కొత్త డిఫరెంట్ జోనర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం, లైక్ మెలోడీస్, ఫాస్ట్, వేరే లాంగ్వేజెస్ని కానీ నేర్చుకోవడం, ఇలా అన్నీ చేసాం. సో చాలామంది అండి, శ్రేయా ఘోషాల్ ఈజ్ మై ఫేవరెట్ సింగర్ కరెంట్లీ. అండ్ ఇంకా చాలా నేర్చుకుంటానండి డిఫరెంట్ సింగర్స్ నుంచి. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి. అసలు చాలా స్మూత్గా అసలు వింటూ ఉండాలనిపిస్తుంది. అసలు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎవరి కెరీర్ కూడా అంత స్మూత్గా ఎవరిది వెళ్ళదు, అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలా మీరు కొంచెం ఇబ్బంది ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే స్మూత్గా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్, చాలా రేరు పర్సన్స్లో ఉంటుంది. బట్ అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, కష్టపడినప్పుడే దాని వాల్యూ ఉంటుంది, దాని ప్రతిఫలం కూడా చాలా బాగుంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది.
సో మీకు అలా అప్ అండ్ డౌన్స్ ఏమన్నా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయా? ఇనిషియల్గా ఉండేవండి. సో నేను పాడడం మొదలెట్టినప్పుడు వైజాగ్లో ఏదో పాత పాటలు, సుశీల్ గారి పాటలు అవి పాడుతూ ఉండేవాళ్ళం. సో అలా పాడుతున్నప్పుడు చాలా నేర్చుకోవడం అవి జరిగింది. సో ఇనిషియల్లీ నేను ఆడిషన్స్కి అది ఇచ్చినప్పుడు చాలా రిజెక్షన్స్ చూశానండి. చాలా హిందీ కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ వెళ్ళినప్పుడు ఎక్కువగా టాప్ వరకు వెళ్ళలేకపోవడం, చాలా అంటే జాబ్ క్విట్ చేసి వేరే ఊరు వెళ్ళిపోయి ఇక్కడ షిఫ్ట్ అయ్యి అంతా చేసినా కూడా మనకి అవకాశం రాకపోవడము, లేకపోతే టైంకి వాయిస్ కరెక్ట్గా ఫైనల్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు నా వాయిస్ పాడైపోయి సరిగ్గా పాడలేకపోవడము, ఇలాంటి రిజెక్షన్స్ అది చూశాను. అండ్ ఒక టైంలో నేను చాలా డిప్రెస్డ్ కూడా అయిపోయాను. అంటే నాకు సింగింగ్లో కెరీర్ ఏమీ అవ్వట్లేదు. అండ్ మా ఆఫీస్లో అందరినీ ఒప్పించి నేను ఒక 1 month బ్రేక్ తీసుకుని మ్యూజిక్ వైపు వచ్చి అది కూడా ఫెయిల్యూర్ అయ్యి వెళ్ళేసరికి చాలా చాలా ఇబ్బంది అయింది నాకు. బట్ దెన్ చాలా అంటే ఇంకా ఒకప్పుడు ఇంకా ఒక మూమెంట్లో ఇంకా నేను సింగింగ్ వదిలేయాలి, చక్కగా జాబ్ చేసుకుందాము ఎందుకులే అని అనుకోవడం కూడా చాలా జరిగింది. బట్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఇమీడియట్లీ. అండ్ నాకు కూడా ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి పాడుతున్న ఈ సింగర్స్కి ఒక పిచ్ ఉంటుందండి. చిన్నప్పటి నుంచి ఇలా మ్యూజిక్ పిచ్ ఉందంటే అనుకుంటాం సరే ఇంక వదిలేద్దామని, కానీ ఎప్పుడైనా మళ్ళీ అవకాశం వస్తే ఈ ఒక్క అవకాశం చేసుకోవాలి, ఒక్క అవకాశం ట్రై చేద్దాం, మళ్ళీ ఎక్కడ ఏముంటుందో, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్టు మళ్ళీ ఇంకొకసారి చేద్దాము అనే ఆశ చావకపోవడం వల్ల ఎన్నేళ్ల నుంచి నేను అలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. సో ఫైనల్లీ నాకు పెళ్ళైపోయి పాప కూడా పుట్టాక ఇప్పుడు నాకు బ్రేక్ దొరికింది. సో చాలామంది కెరియర్ చిన్న వయసులోనే స్టార్ట్ చేస్తారు, 18 ఏళ్ళకి 19 ఏళ్ళకి మ్యూజిక్ ఫీల్డ్లోకి వచ్చేస్తారు. బట్ నాకు ప్రాపర్గా అనేది ఈ ఏజ్కి వచ్చింది. అండ్ నాకు పాప కూడా పుట్టాక వచ్చింది అన్నది అది ఐ థింక్ ఒక పరంగా చూస్తే పాప నాకు అదృష్టం అనమాట. తను పుట్టడం, తన ద్వారా నన్ను జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇండియన్ ఐడల్లో తన్ని చూసి కూడా చాలా కనెక్ట్ అయ్యారు. చాలామంది యంగ్ మదర్స్ లేదా పెళ్ళైన ఆడపిల్లలు చాలామంది నాకు మెసేజ్ చేశారు, చాలామంది నన్ను కలిశారు. ఈవెన్ యూఎస్లో కాన్సర్ట్ చేసినప్పుడు కూడా అక్కడ చెప్పారు, మీ వల్ల నేను మళ్ళీ మ్యూజిక్లో జాయిన్ అయ్యాను, మిమ్మల్ని చూసి ఒక పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు అని ఇన్స్పిరేషన్. ఇంతవరకు మ్యారేజ్ కాకముందు ఏమైనా సాధించాలని, ఇప్పుడు అలా ఏమీ లేదు. మ్యారేజ్ అయిన పిల్లలైన సంతూర్ మమ్మీస్ అందరూ కూడా స్టార్ట్ చేశారు. డెఫినెట్లీ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ సంతూర్ మమ్మీలు అయిపోతారు. నిజంగా వాళ్ళే అసలు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే పెళ్లి కాకముందు చేయాలి ఏమన్నా అనిపించింది, ఇప్పుడు అలా ఏం లేదు. పెళ్లి కాకపోవడం, పిల్లలతో కూడా సంబంధం లేదు, వాళ్ళకి ఒక గోల్ ఉంది, రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా చేస్తున్నారు. సో అందులో మీరు ఒకరు ఉన్నారు కాబట్టి అసలు ఎంతమంది బయటకు వస్తారు ఒక్కొక్కరు చూడాలి. అసలు సపోర్ట్, నాకు సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలిసాం. సో అలాంటి సపోర్ట్ ఉంటే ఎంతమంది అయినా బయటకు రావచ్చు. ముందు సపోర్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఏదైనా సాధించాలన్నప్పుడు వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళకంటే కూడా. సో ఇన్ కేసు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసినా, ఇంకా చుట్టాల బంధువులు అవసరమా ఇప్పుడు, లేదా పెళ్లి టైం వచ్చింది కదా అని కొంతమంది అయితే పెళ్ళైన అమ్మాయిని బయటకు పంపించరు, ఇంకొక మంది ఆ పిల్లలు అంటారు, ఇంక ఇవి ఇక్కడే సర్కిల్ అయిపోతా ఉంటది. సో అవన్నీ ఛేదించుకుని బయటికి రావడం అనేది కొంచెం కష్టం. బట్ అవన్నీ మీరు బాగానే అసలు మనకి ఒక విల్ పవర్ కూడా అయిపోతుందండి. ఇప్పుడు కూడా ప్రెసెంట్లీ నేను ఇలా బయటకు వచ్చి పాటలు పాడుతున్నాను అంటే వెనక ఉంటారు ఫ్యామిలీలోనే, ఎక్కడో డిస్టెంట్ రిలేటివ్స్ ఉంటారు, ఎందుకు పిల్లని వదిలేసి వెళ్ళిపోతుంది, పిల్ల గురించి ఆలోచించదు. సో ఇలాంటివన్నీ మనకి తెలుసు, మనం ఏం చేస్తున్నాం, మన పాపని ఎలా చూసుకుంటున్నాం. అండ్ ఒక విధంగా చెప్పాలంటే తనకి కూడా రేపొద్దున్న, నాకు ఆడపిల్ల పుట్టింది కాబట్టి తను కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా కెరియర్ అనేది కూడా ఇంపార్టెంటే ఆడపిల్లలు. కానీ తనకి కూడా ఒక యాక్చువల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే సొల్యూషన్ వెతుకుతాం తొందరగా మనం. సో దాని రూట్ మనం ఆల్రెడీ వేసుకుంటాం. ఏదైనా ఇష్యూ వచ్చింది, సో దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే మనలోనే ఉంటుంది యాక్చువల్గా. సో ఖచ్చితంగా అది రీచ్ అవడం కోసమని మనం ఖచ్చితంగా రూట్ వేస్తాం. కాకపోతే కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సాధిస్తారు ఎవరైనా సరే. అంతే అండి. సో ఇప్పుడు ప్రజెంట్ సౌజన్య గారు ఏం చేస్తున్నారు? నేను మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉన్నాను. అండ్ నేను కపుల్ ఆఫ్ సాంగ్స్ పాడాను. ఇండియన్ ఐడల్ తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. అండ్ నేను తమన్ సార్కి గండర్బాయ్ అని ఒక సాంగ్ పాడాను స్కంద మూవీలో. ఆ తర్వాత సత్యభామ మూవీలో ఒక సాంగ్ పాడాను, టైటిల్ సాంగ్. సో ఇవి 2 బాగా రీచ్ అయ్యాయి అండ్ జనాలకి వెళ్ళాయి. అండ్ ఇప్పుడు కరెంట్లీ ఇంకొక అప్కమింగ్ మూవీస్లో చాలా వాటిలో పాడాను. అండ్ అది కాకుండా నేను ఒరిజినల్స్ కూడా చేస్తున్నాను. అండ్ నాకు ఒక టీం ఉంది, నేను అండ్ ఇంకొక ఇద్దరం, విశ్వదీప్ అండ్ మనోజ్, మేము ముగ్గురం ఒక టీం ఫామ్ అయ్యి ఒక లేబుల్, మ్యూజిక్ లేబుల్ పెట్టుకుని మా లేబుల్ నుంచి మేము సిరీస్ ఆఫ్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాము. అంటే దానికి షూట్స్
ఓన్గా చేస్తున్నాం, అంతా ఓన్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము. మాకు వచ్చే మా ముగ్గురికి కలిపి వచ్చే ఈ మనీలోనే అండ్ అంటే నా విశ్వదీప్ అనేది కంపోజర్ అండ్ లిరిసిస్ట్ అనమాట. సో ఈ సాంగ్ని మేము పాడతాము, లేదా దానికి ఒక షేప్ ఇస్తాము, ఇంకొక ఈ మనోజ్ అన్న అబ్బాయి దాన్ని మొత్తం ముందుకు తీసుకెళ్తాడు, సూపర్వైజ్ చేస్తాడు. సో మేము ముగ్గురం కలిపి ఈ లేబుల్తో ముందుకు రాబోతున్నాం నెక్స్ట్ మంత్ నుంచి. దీనికి కొన్ని వీడియోస్ అన్ని షూట్ కూడా అయిపోయాయి అండ్ సో ఇదొక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ అడుగు ముందుకు వేసేసరికి ఇంకా ఎన్ని అడుగులు వేయాలనిపిస్తుందో ఆటోమేటిక్ గా మన థాట్స్ కూడా దాని వైపే వెళ్తూ ఉంటాయి. ఆల్రెడీ స్టార్టింగ్ లో ఒక అడుగు ముందుకు వేశారు, ఒక్కొక్కటి మనకు ఆటోమేటిక్ గా కొంచెం చేంజెస్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అన్న థాట్ అసలు తొందరగా వస్తుంది. అవునండి, డెఫినెట్లీ. సో ప్లే బ్యాకింగ్ తో పాటు ఒరిజినల్స్ కూడా చేయడం అనేది నాకు చాలా ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో వెయిట్ చేస్తున్నా అంతే రిలీజ్ అవ్వడం. ఒక తెలుగులోనైనా ఇంకా అదర్ లాంగ్వేజెస్ ఏం ట్రై చేస్తున్నారా? నేను ప్రాజెక్ట్స్ తెలుగులో చేస్తున్నాను, బట్ నేను మామూలుగా పాడేది తమిళ్ అండ్ హిందీ కూడా పాడతానండి. 3 లాంగ్వేజెస్. ఓ సూపర్. అసలు సత్యభామ మూవీలో సాంగ్ ఒకసారి. యా ఓకే షూర్. ఇదొక పవర్ఫుల్ సాంగ్. సో ఒక చిన్న వర్స్ పాడతాను. శంఖాన్నే పూరించే శత్రువునే శోధించే ఎరుపెక్కిన కన్నులతో భృకుటిన ముడి ఎదురుగునగని రౌద్రాన్నే రగిలించి విధ్వంసం సృష్టించే సత్యాభామ సంద్రాన్నే మరిపించే సైన్యాన్నే ఎదురించే మదమెక్కిన సురునిపై పదుడెక్కిన చరములతో పెడరెక్కలు విరిచేసి పిడుగుల జడి కురిపించే సత్యాభామ. వాయిస్ బాగా చేంజ్ చేశారు ఫస్ట్ సాంగ్ కి స్లోగా. సత్యభామకి వచ్చేసరికి కొంచెం వాయిస్ మొత్తం ఇది ఫైటింగ్ సీక్వెన్స్ అప్పుడు వచ్చే సాంగ్. సో డెఫినెట్లీ కొంచెం పవర్ఫుల్గా కావాలన్నారు. సో నాకు లక్కీగా నా మూవీస్లో డిఫరెంట్ జోనర్స్ దొరికాయి. ఫస్ట్ మెలోడీ పాడాను, తర్వాత తమన్సర్కి మాస్ నెంబర్ పాడాను, ఇదొక పవర్ఫుల్ చాంటింగ్ టైప్ ఆఫ్ సాంగ్ పాడాను. సో అలాగా డిఫరెంట్ వస్తున్నాయి. సో నాకు కూడా చాలా ఎగ్జైటింగ్, ఎందుకంటే ఎప్పుడు ఒకటే వాయిస్ కాకుండా కొంచెం మారుస్తూ ఉన్నప్పుడు కూడా మాడ్యులేట్ చేయాల్సిన ఇది వస్తుంది, ఎందుకంటే అవకాశాలు అలా ఉంటున్నాయి అన్నమాట నాకు. సో అది కూడా ఒక మంచి ఎక్స్ప్లోరేషన్ అని నేను తెలుసుకోవడానికి. అసలు గోల్ ఏమనుకున్నారు? ఏమనుకున్నారు? గోల్ ఎలా వచ్చారు? అసలు గోల్ లేదు, అలా లేదు. గోల్ ఏంటంటే నేను సింగింగ్ చేయాలి, ఎలాగైనా మ్యూజిక్లో ఉండాలి. ప్లేబ్యాకింగ్తో స్టార్ట్ చేశాక నాకు చాలా లవ్ దొరుకుతుంది, చాలా జనాల వరకు నా పాటలు వెళ్తున్నాయి. సో ఒరిజినల్స్ కూడా చేయాలి. సో మ్యూజిక్లో అనేది నేను కూడా నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడితో ఆపకుండా ఇంకా ఫర్దర్గా నేను ఏం నేర్చుకోగలను, ఇంకా ఏం చేయగలను, ఎలా ఎక్స్ప్లోర్ చేయగలను అనేది నేను చూడాలి. ఓకే. యాక్చువల్గా సింగర్స్ అంటే ఇదివరకు రోజుల్లో తక్కువ మెంబర్స్ ఉండేవారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పబ్లిసిటీ రావడం కానీ, ఎక్కువగా పాడే అవకాశాలు రావడం కానీ మూవీస్లో చాలా తొందరగా వచ్చాయి. ఇప్పుడు చాలా సింగర్స్ పెరిగారు. అవును. సో కాంపిటీషన్ చాలా ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు అలా రన్ అవ్వడం కష్టం అంటారా, లేదంటే పర్వాలేదు వాళ్ళ టాలెంట్ని బట్టి ముందుకెళ్ళొచ్చు అంటారా? ప్రతిసారి ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్తో హైలైట్ అవుతారు, మళ్ళీ కనుమరుగైపోతున్నారు కొంతమంది అయితే. సో అంటే వాళ్ళు రూట్ లేకపోతే ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది ఎవరికి అర్థం కాని క్వశ్చన్ అయితే అది. సో మీరు అన్నట్టే చాలా మంది సింగర్స్ ఉన్నారు కదా. సో ఎప్పుడైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి కొత్త వాయిస్ కావాలి, ఫ్రెష్ వాయిస్ కావాలన్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సింగర్ కాకుండా కొత్త వాయిస్కి వెతుకుతారు. సో అలాగే మనకి ఒక ఫ్రెష్ వాయిస్ వచ్చాక అది ఎక్కువగా ఫేమస్ అయ్యాక మళ్ళీ మనం మీరు అన్నట్టు కనుమరుగు ఎందుకు అవుతున్నారంటే ఫ్రెష్ వాయిస్ సర్చ్ అనేది జరుగుతుంది కాబట్టి. బట్ అలా అవ్వకుండా ఉండాలి అంటే ప్లేబ్యాకింగ్ అనేది వన్ ఆఫ్ ద రూట్స్ మ్యూజిక్లో. అది కాకుండా మనకి చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు చాలామంది ఓన్ బ్యాండ్స్ పెట్టుకున్నారు అండ్ బ్యాండ్స్తో వాళ్ళు మొత్తం వరల్డ్ టూర్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఓన్ సాంగ్స్ రిలీజ్ చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మేము కూడా ఒక ఒరిజినల్స్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశాల మీద ఒక్కటే అని కాకుండా డెఫినెట్లీ ప్లేబ్యాకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా నాకు టైం దొరికినప్పుడు నేను ఇలాగా నా ఓన్ పాటలు నేను చేసుకున్నా కూడా ఎవరు లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇంకొక అవకాశం రాలేదు అని నిరాశ పడే కన్నా మనం ఏం క్రియేట్ చేయగలము అనేది, అండ్ లేకపోతే ఇంకా కొత్త కైండ్ ఆఫ్ మ్యూజిక్ నేర్చుకోవడం అనేది ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు నేర్చుకుంటుంటారు ఎలా కొత్త కైండ్ ఆఫ్ మ్యూజిక్? నేను వెస్టర్న్ క్లాసికల్ నేర్చుకుంటున్నానండి. ఇటాలియన్, జర్మన్ అవన్నీ పీసెస్ నేను ఎగ్జామ్స్ కూడా రాశాను. సో ఇప్పుడు కొంచెం డిస్కంటిన్యూ అయింది కానీ బట్ నేను అది కూడా నేర్చుకున్నాను. అంటే కోవిడ్ టైంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. సో నాకు ఇవన్నీ ఇష్టం అండి, డిఫరెంట్ అవన్నీ నేర్చుకోవాలి అని. ఓకే. ఇంకా చాలామంది సింగర్స్ ఉన్నారు కాబట్టి సీనియర్స్ ఆల్రెడీ మీరు పర్ఫామ్ చేసేటప్పుడు ఇది ఇండియన్ ఐడల్కి సంబంధించి తెలుగు ఇండియన్ ఐడల్కి పర్ఫామ్ చేసేటప్పుడు అక్కడ సింగర్స్ సపోర్ట్ అనిపించిందా? ఐ మీన్ సీనియర్స్ ఆల్రెడీ మీతో చేసేవాళ్ళు వాళ్ళకి ఇంకా తక్కువే తెలుసు కాబట్టి ఓకే. ఆల్రెడీ అక్కడ సీనియర్స్ చాలామంది ఉన్నారు,
ఆల్రెడీ ఈ సింగర్స్ జాబితాలో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా అప్పుడు ఆల్రెడీ గెస్ట్ల కింద వచ్చారు కాబట్టి ఎలా అనిపించింది అక్కడ సపోర్ట్ అయితే? సో మాకు వచ్చిన గెస్ట్లు నిజంగానే టాప్ లెవెల్ సింగర్స్ అండి. ఎందుకంటే చిత్ర గారి దగ్గర నుంచి ఎస్పి చరణ్ గారు, సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా వచ్చారు మా సీజన్లో. సో ఇలాంటి పెద్ద ఇండస్ట్రీలో టాప్ ఫిగర్స్ వచ్చినప్పుడు మాకు వాళ్ళ ముందు పాడేది అదే ఒక పెద్ద అవకాశం అయితే వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాం ఎపిసోడ్లో. వాళ్ళు క్లీన్గా వాళ్ళు పాడుతున్నప్పుడు వాళ్ళు ఎలాగ పాడుతున్నారు, ఎలాగ వాళ్ళు మైక్ హోల్డ్ చేస్తున్నారు, ఎలాగ వాళ్ళు ఎక్స్ప్రెషన్తో పాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మాకు నేర్చుకునే అదృష్టం దొరికింది. ఇది ఓన్లీ ఇలాంటి రియాలిటీ షోస్ వల్లే జరుగుతుందండి. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ లేదా రికార్డింగ్కి కావాల్సిన నాలెడ్జ్ అనేది రియాలిటీ షోస్లో చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. దట్స్ వాట్ ఐ బిలీవ్. అసలు మామూలుగా అనిపించలేదు. ఎందుకంటే సపోర్ట్ చేయడం కంటే కూడా కొంచెం వెనక్కి లాగే వాళ్ళు మనకి ఎలాగా తారసపడుతూ ఉంటారు, అవన్నీ తొక్కుకుని ముందుకు వెళ్ళాల్సిందే, తప్పదు ఇంకా ఆ విషయంలో అయితే కనుక. నెక్స్ట్ పాప అంటే మీకు చాలా ఇష్టం అన్నారు, తను మీకు లక్కీ అని చెప్పారు కాబట్టి తను ఎలా డిజైన్ చేద్దాం అనుకున్నారు? ఐ మీన్ తనకి అంటే కొంచెం మనకు అనిపిస్తుంది ఉంటుంది ఇలా వీళ్ళు ఈ రూట్లో అయితే ఆల్రెడీ రూట్ మార్చుకుని వచ్చాం కాబట్టి మనకు ఒక ఐడియా అనిపిస్తుంది కదా, తను ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అసలు తనకి డెఫినెట్లీ తనకి నాలాగే మా ఫ్యామిలీలో ఎలాగైతే నాకు ఏది ఇష్టమో అది నాకు సపోర్ట్ చేస్తారో తనకి ఏది ఇష్టమో అది నేను సపోర్ట్ చేస్తాను. సింగింగ్ అని బలవంతంగా కూర్చోపెట్టను. బట్ నాకు తెలిసి తనకి ఇప్పుడు 3 years తను పాటలు పాడేస్తుంది నా వెనకాల. నేను ఏది కవర్ చేసి పెట్టినా కూడా ఇన్స్టాగ్రామ్లో అదే పాట నేను నేర్పించకపోయినా నేను అది ఎక్కువ ప్లే చేస్తూ ఉంటే అది విని విని పాడేస్తుంది. సో ఐ థింక్ మేబీ దానికి సంగీతం జ్ఞానం దేవుడు ఇచ్చి ఉంటాడు అనుకుంటున్నాను. బట్ అది ఇచ్చి ఉంటే కనుక దానికి కనుక రాగా జ్ఞానం ఏమైనా ఉంటే డెఫినెట్లీ ప్రాపర్గా క్లాసెస్ నేర్పిస్తాను. అండ్ తన లైఫ్లో ఏది చూస్ చేసుకుంటుందో అది డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను. బట్ అయితే స్టార్టింగ్లో కొంచెం ఆ సంగీతం నేర్పించడానికి ట్రై చేస్తాను. తనకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేర్పిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ పాడుతూ ఇంట్లో ఒకళ్ళు ఉండేసరికి ఇంకొకళ్ళు బాగా ట్రై చేస్తూ ఉంటారు. పిల్లలు అయితే తొందరగా అనుకరిస్తారు కాబట్టి చిన్నప్పటి నుంచి వింటుంది కాబట్టి ఆ ఎన్వైరన్మెంట్లో ఉంటుంది కాబట్టి. యాక్చువల్లీ మీ ఫ్యామిలీలో ఇంట్లో పాడే వాళ్ళే తప్ప బయటకు వచ్చిన వాళ్ళు లేరు. ఫస్ట్ మీరే బయటకు వచ్చి మీరు అండ్ మీ సిస్టర్ అండ్ మా సిస్టర్, సో ఇద్దరు బయటకు వచ్చారు. సో ఇంకా వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు వచ్చేసరికి ఇంకెన్ని వస్తాయి అసలు? డెఫినెట్లీ ప్రొఫెషనల్గా తీసుకునేది మీ ఇద్దరమే. సో చూడాలి మా నెక్స్ట్ జనరేషన్ ఏమనుకుంటున్నారు. ఓకే, అంటే ఎవరి హయాంలో ఇంకేమైనా పాడాలి అన్న అనిపిస్తుందా మీకు? ఇంకేమన్నా అంటే పర్టికులర్గా వీళ్ళ మ్యూజిక్ డైరెక్షన్లో ఖచ్చితంగా వస్తే బాగుండు ఉందండి. అంటే డ్రీమ్ అన్నది ఒకటి ఉంటుంది కదా, లాంగ్ టర్మ్ డ్రీమ్. సో ఆ డ్రీమ్లో నేను రెహమాన్ సార్కి ఎప్పటికైనా పాడాలి అనే కోరిక ఉంది. నేను ఆయనకి కోరస్ పాడాను డెఫినెట్గా. బట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ ట్రాక్ అయినా పాడాలి డెఫినెట్గా. ఎప్పటికైనా ఆయన స్టూడియోలో పాట పాడాలని ఉంది. మీకు చాలామంది అప్రిషియేట్ కూడా చేశారు మిమ్మల్ని విన్నర్ అయిన తర్వాత సీజన్ 2లో. సో ఆ అప్రిషియేషన్స్ ఎలా అనిపించాయి? కొంతమంది సినీ హీరోలు చేశారు, తమన్ గారు కూడా చాలా హ్యాపీగా ఇది అనిపించారు. సో ఎలా అనిపించింది అప్పుడు? చాలా బాగా అనిపించిందండి. అంటే ఇన్నేళ్ల నుంచి పడిన కష్టం ఏదైతే ఉందో, లేకపోతే రిజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు ముందు అంటే ఓకే వర్త్ ఇట్. అవన్నీ ఇంతవరకు రావడం, ఫ్యామిలీ సపోర్ట్, లేకపోతే నేనైనా ఇంతవరకు రావడం, స్ట్రాంగ్గా ఉండడం, సో ఇదంతా వర్త్ ఇట్ అనిపించింది. సో వాళ్ళు చెప్తున్నప్పుడు ఓకే ఇంకా దీని నుంచి ముందుకే వెళ్ళాలి కానీ మళ్ళీ వెనకడిగైతే వేయకూడదు అనిపించింది. సో వాళ్ళ నుంచి నేర్చుకుని అండ్ నిజంగా మీరు చెప్పినట్టు తమన్ సార్ ఎంత మంచిగా ఉన్నారంటే నాకు త్రూ అవుట్ సీజన్ నాకు సపోర్ట్ చేశారు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది ఆయనే. సో ఆయన రెగ్యులర్గా నాకు వర్క్ ఇస్తారు. అండ్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు తమన్ సార్. సో అప్కమింగ్ సింగర్స్ ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళకి మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు నిరాశ పడకూడదు ఎక్కడ కూడా. ప్రతిసారి విన్ అవుతామని ఉండదు, అలాగని ఎప్పటికీ అలా ఉండిపోతామని కూడా ఉండదు. సో అలాంటి వారికి వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయకుండా ముందుకు వెళ్ళడానికి మీరు చెప్పే ఏదైనా చిన్న సూచన కావచ్చు, సలహా కావచ్చు, వాళ్ళు మోటివేషన్ చేసినా సరే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్తానండి, నేను చూసింది చాలామంది ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారు. బట్ అక్కడ రిజెక్ట్ అయ్యాక అది చాలా అద్భుతంగా పాడే సింగర్స్, కానీ వాళ్ళకి కూడా ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది కదా, ఇంతమంది మనకు టాప్ 15 కావాలి, టాప్ 20 కావాలి. సో అందులో సెలెక్ట్ అవ్వలేకపోతారు చాలామంది మంచి సింగర్స్. సో అప్పుడు ఒక నిరాశ చెందిపోయి నెక్స్ట్ టైం నేను రాను, లేకపోతే అక్కడ గొడవ పడిపోవడము, లేకపోతే మా వాళ్ళని సెలెక్ట్ చేయలేదు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు. సో ఈ యాటిట్యూడ్ నేను హార్డ్వే నేర్చుకున్నాను. సో ఈ యాటిట్యూడ్ లేకుండా ప్రతి ఆడిషన్స్కి వెళ్ళి ప్రతి ఆడిషన్స్కి మళ్ళీ మనం మొదటి నుంచి ఫస్ట్ స్టెప్ నుంచి వేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. అది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ జరిగింది కాబట్టి నేను
అవును, చెప్తున్నాను. నిజంగానే. ఎందుకంటే చెప్పేది వేరు, ఎక్స్పీరియన్స్ చేసి చెప్పేది వేరు ఉంటుంది. ఎందుకంటే చెప్పడం ఈజీ అనిపిస్తుంది. ఎవరైనా సరే ఆ ప్రాబ్లం ఫేస్ చేసినా లేదా ఆ రూట్లో వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇంత కష్టపడాలి, ఖచ్చితంగా దానికి సంబంధించి మనం ప్రతిఫలం చూడగలుగుతాము, హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ మూమెంట్, ఇప్పుడు తీసుకునే స్టెప్పే చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సౌజన్య గారు, చాలా హ్యాపీ అనిపించింది. Thank you. ఎందుకంటే ఎవరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే వెళ్ళలేరు, చాలా కష్టపడాలి. సో మీరు సీజన్ 2లో విన్నర్ అయ్యారంటేనే అక్కడ అర్థమవుతుంది ఎంత కష్టపడి ఉంటారు. ఫస్ట్ దానికి ట్రై చేశారు బట్ పాసిబుల్ కాలే, నెక్స్ట్ దానికి ట్రై చేయగానే అనుకోకుండా సెలెక్ట్ అయ్యి అసలు విన్నర్ స్థాయికి వెళ్ళారు. అక్కడి వరకు వచ్చి ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, అసలు మీతో పాటుగా చాలా మంది ప్రాక్టీస్ చేసి ఉంటారు, వాళ్ళు కూడా కష్టపడి ఉంటారు, బట్ ఒకళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. సో అలా మీరు వెళ్ళారు, చాలా హ్యాపీ అనిపించిందండి. మీరు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్లో కాదు, ఇంకా మీరు అనుకున్న డ్రీమ్ ఏదైతే ఉందో అవన్నీ సక్సెస్ అవ్వాలని మా బీఆర్కే న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ లాట్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ సౌజన్య గారితో. యాక్చువల్గా కష్టపడితే ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, ఎంతవరకు మనం సాధించగలం, ఏం సాధించగలదు, ఇంకా ముందు ముందు ఎలాంటి సాధించగలదు అనే విషయాన్ని ఆమె మాటలోనే విన్నాం కదా. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.